రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ వారి వైఫ్ సంగీత స్వర్ణలింగం ఇప్పుడు బీజేపీ పార్టీలోకి చేరుతుందనే వార్తలు బయటకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎస్, స్వర్ణలింగం మీ అందరికీ బాగా తెలుసు. శ్రీలంక అటు తమిళనాడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె సంగీత. అందరూ కూడా సంగీత స్వర్ణలింగం అంటూ కూడా పిలుస్తారు. సో వారికి యూరప్ లాంటి కంట్రీస్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా యూరోప్లోనే సెటిల్డ్ అయిపోయారు. అయితే రీసెంట్గా విజయ్తో విడాకులు వచ్చిన తర్వాత పిల్లలతో కలిసి సంగీత కూడా బ్రిటన్లోనే ఉంది. అయితే మళ్ళీ ఇప్పుడు సంగీతాన్ని ప్రముఖ తమిళనాడు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నటి మళ్ళీ తమిళనాడుకు తీసుకొచ్చి బీజేపీ పార్టీలోకి చేర్చేందుకు మంతనాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇక బీజేపీ ఐడియాలజీకి విజయ్ దళపతి చాలా వ్యతిరేకి. అతను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా ఇదే చెప్పాడు, నేను బీజేపీ ఐడియాలజీని అస్సలు నమ్మను, నాకు నచ్చదు అంటూ. అలాంటిది ఇప్పుడు బీజేపీ పార్టీలోకి సంగీత వెళ్తుందంటే కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే రాజకీయంగా విజయ్ని దెబ్బ కొట్టలేకపోయారు, మెజార్టీ వచ్చేసింది, గవర్నమెంట్ని ఫామ్ చేసేశాడు. సో ఇక ప్రజల్లో అతన్ని రాజకీయ నాయకుడిగా చంపాలంటే అతని వ్యక్తిగత విషయాల్ని లేదంటే అతని ఇమేజ్ని అవి మాత్రమే డ్యామేజ్ చేస్తే ప్రజల దగ్గర అతన్ని బ్యాట్ చేయవచ్చని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా తమిళనాడుకి సంబంధించిన కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక తమిళనాడు పాలిటిక్స్ చూసుకుంటే రీసెంట్గా టీవీకే పార్టీ అక్కడ మెజార్టీ రాకపోయినా టు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ లెఫ్ట్ పార్టీస్తో గవర్నమెంట్ని అక్కడ ఫామ్ చేశాయి. ప్రస్తుతం అక్కడ గవర్నమెంట్ టీవీకే పార్టీది చాలా వేగంగా నడుస్తూ ఉంది. రీసెంట్గా 30 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా బదిలీ చేశాడు. సో ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, సౌత్లోనే కాదు, విజయ్ గురించి యావత్ దేశమంతా మాట్లాడుకుంటుంది. సో విజయ్ని దెబ్బకొట్టడానికి ఒక పక్క టీఎంకే పార్టీ, అన్నా టీఎంకే పార్టీ, ఇప్పటికీ అన్నా టీఎంకే పార్టీ దెబ్బ కొట్టేశాయి. విజయ్కి సపోర్ట్ చేస్తామంటూ అన్నా టీఎంకే పార్టీ నుంచి వచ్చిన 25 ఎమ్మెల్యేలు, షణ్ముగన్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా టీవీకే పార్టీకి సంబంధించి మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత వారికి ఎవరికి మంత్రి పదవి రాలేదు అని చెప్పి అసెంబ్లీ స్పీకర్కి మా మద్దతుని మేము వెనక్కి తీసుకున్నాం అంటూ కూడా అసెంబ్లీ స్పీకర్కి లేఖ రాసి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మరికొంతమంది వారి యొక్క పదవులకి రాజీనామా చేశారు. సో అంటే అన్నా డిఎంకే పార్టీ 2 చీలికలు వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు వారు కలిసిపోయారు. పలానా స్వామి ఒక వర్గం, షణ్ముగన్ స్వామి ఒక వర్గం, ఆ 2 వర్గాలు ఇప్పుడు కలిసిపోయాయి. సో దీంతో 144 సీట్లతో అక్కడున్న ప్రభుత్వం ఇప్పుడు 118కు వచ్చేసింది. ఎందుకంటే మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయి రాజీనామా చేశారు. సో వారి గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్ళీ మెజార్టీ ఫిగర్ దగ్గర ఉంది ఇప్పుడు విజయ్ ప్రభుత్వం. సో అంటే ఎలా అంటే ఒక 2 సీట్లు అటు ఇటైనా కానీ గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి అక్కడ ఉంటుంది. సో దానికోసం విజయ్ గవర్నమెంట్ని డ్యామేజ్ చేయడానికి ఇటు డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ మంత్రాలు జరుపుతున్నాయంటూ ఒక వార్త. ఇంకొక పక్క డిఎంకే పార్టీ బీజేపీతో చెలిమి చేస్తుంది, మళ్ళీ కలిసి మళ్ళీ అక్కడ పని చేయబోతున్నాయంటూ కూడా ఒక వార్త బయటకు వస్తుంది. నిజానికి డిఎంకే పార్టీకి సంబంధించి వారు సనాతన ధర్మానికి వ్యతిరేకులు. అలాంటిది బీజేపీ పార్టీతో కలుస్తున్నారంటే అంటే ఏదో ఒక వ్యూహంతోనే రాజకీయంగా వీరికి ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, అవి జరిగిపోయిన తర్వాత అధికారం కోసం వారు వీటినేమి కూడా పట్టించుకోరు.
ఒకవేళ డిఎంకే పార్టీ బీజేపీతో చేతులు కలిపితే డిఎంకే పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది తమిళనాడులో. రైట్. ఇక విజయ్ వైఫ్ సంగీతకి బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికి ఒక పర్సన్ ఖుష్బు, ఆమె ఆల్రెడీ ఇంతకుముందు కాంగ్రెస్లో నాయకురాలుగా ఉన్నారు. ఇప్పుడు ఖుష్బు గారు సంగీత గారితో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారంట. ఆమెని బ్రిటన్ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంట బీజేపీ పార్టీలో జాయిన్ చేయించడానికి. సో క్లియర్గా దీని గురించి నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి, చాలా గాసిప్స్ వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటిలో కూడా ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనే దాని గురించి నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎన్నికలకు ముందు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. తన భర్తకు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించడం. ఆ ప్రముఖ నటి ఎవరో కాదు, త్రిష గారు. అదే సమయంలో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవటం సంచలన చర్చకు దారితీస్తుంది. అయితే ఈ విషయాలపై విజయ్ కుటుంబం ఎప్పుడూ కూడా బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని కొందరు నడిపించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి. ఆ తర్వాత సంగీత విజయ్ని భారీగా భరణం కోరారని, సుమారు 250 కోట్లు, మనస్పార్థాల నేపథ్యంలోనే పిల్లలకు భర్తకు దూరంగా ఉంటున్నారని కొన్ని కథనాలు తమిళ మీడియాలో తరచుగా వచ్చాయి. అభిమానులు తలనొప్పి లేకుండా చెన్నైలో కాకుండా విదేశాల్లోని గడుపుతున్నట్లు కూడా కొంచెం ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎవరు కూడా ఊహించలే విజయ్ దళపతికి అన్ని సీట్లు వస్తాయని. అయితే వ్యక్తిగత వివాదాల కంటే రాజకీయ మార్పుకే ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని అభిప్రాయాలు అప్పట్లో చాలా వ్యక్తమయ్యాయి. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే సంగీత పిల్లలు కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసింది. ఎస్, ఇది నిజమే. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసే టైంలో సంగీత, ఇటు విజయ్ ఎవరైతే కుమారులు ఉన్నారో 2 బిడ్డలు, దివ్య సాషా కావచ్చు, జేసన్ సంజయ్ కావచ్చు, వారు కూడా కనిపించలే. సో ఇప్పుడు అదే కుటుంబం వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. సంగీత బీజేపీలోకి చేరే అవకాశాలపై చెన్నై రాజకీయ వర్గాల్లో గుసగుసలు, గాసిప్స్ వినిపిస్తున్నాయంటూ ముఖ్యంగా బీజేపీకి చెందిన ఒక ప్రముఖ నటి, ఆ ప్రముఖ నటి ఎవరో కాదు, ఖుష్బు గారు. సో జాతీయ స్థాయి నాయకురాలు ఈ చేరిక కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని చెప్తున్నారు. అయితే రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం విజయ్ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో ఆయన కుటుంబానికి చెందిన ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరితే అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు విజయ్ వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయడం, లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం ఉండవచ్చునని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విజయ్ని దెబ్బతీయాలని చెప్పి అక్కడ కొన్ని పార్టీలు కావచ్చు, ఒకటి డిఎంకే, 2 అన్నా డిఎంకే, అలాగే బీజేపీ. సో విజయ్ని పూర్తి స్థాయిలో దెబ్బతీయాలని చెప్పి గట్టిగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక సంగీత స్వర్ణలింగానికి సంబంధించి బీజేపీలోకి వస్తుందని అయితే మాత్రం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే తమిళనాడులో ఎక్కువగా ప్రాంతీయతకు విలువలు ఇచ్చేవారు ఉంటారు. ఫస్ట్ వారికి ప్రాంతమే ముఖ్యం, తర్వాత ఏదైనా సరే. వారి చరిత్ర కూడా చూసుకుంటే అలానే ఉన్నాయి మొత్తం కూడా. సో అలా ఈమె అంటే పూర్తిగా తమిళనాడుకు చెందిన మహిళ కాదు ఆమె, శ్రీలంక దగ్గర నుంచి వలస వచ్చిన వారు. కాబట్టి అటు బీజేపీలోకి వచ్చినా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. సో మీ కామెంట్స్ ఏంటి? ఒకవేళ సంగీత బీజేపీ పార్టీలోకి వస్తే విజయ్కి రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందా అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి.